హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈరోజు హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు నుంచి గణపతి, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులను స్థానిక గోదావరి తీరం వరకు మహిళల మంగళ హారతులతో, అయ్యప్ప భక్తుల భజనల నినాదాలతో స్వామియే శరణం అయ్యప్ప శరణు ఘోషల మధ్య శోభాయాత్రగా తీసుకెళ్లారు. గోదావరి తీరంలో పెండ్యాల బాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, కలస గణపతి పూజ, సంకల్ప పూజలు కూడా నిర్వహించారు. అనంతరం ముగ్గురు దేవతల ఉత్సవమూర్తులకు గోదావరి నదీ జలాలతో ఆరట్టు అభిషేకం ఘనంగా చేశారు. అభిషేకం అనంతరం అలంకరణ, అర్చన, ఫల నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. ప్రత్యేక పూజలు పూర్తయ్యాక ఉత్సవమూర్తులను తిరిగి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ నిర్మాత భీమనాథి అశోక్ మంగ దంపతులు, అయ్యప్ప దీక్షాదారులు మరియు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొని ఉత్సవాన్ని మరింత వైభవోపేతంగా మార్చారు. सर्वसिद्धिकरं परं श्रीमन्महागणाधिपतिदेवताभ्यो नमः। इष्टदेवताभ्यो नमः, कुलदेवताभ्यो नमः, ग्रामदेवताभ्यो नमः, मण्डपदेवताभ्यो नमः, मातापितृभ्यः मेलमुसस्य कूर्मदेवता सुरञ्जनासने विजयः रोहित नामदेश सपत्निकश्च नाम्नीं सपुत्रकश्च मृतं भज्मे सत्यं भज्मे अवत्वमाम् अवधातारम् अवधातारम् अवनुजा नमः शिष्यम् पश्चात् पुरस्ता भगवान